చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే తప్పు చేస్తే ఎలా ఉంటుంది? గత ఆదివారం గుజరాత్ పోలీసులు ప్రమాదకరమైన రీతిలో కారుని ఫాలో అయ్యి ఓ లేడీ కానిస్టేబుల్ ని పట్టుకున్నారు. గ్లామరస్ లేడీ అని పేరు తెచ్చుకున్న ఆ కానిస్టేబుల్ ను పోలీసులు పట్టుకున్న తీరు చూస్తే కచ్ మైదానంలో సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు అనిపించింది. హీరోయిన్ వేషంలో ఉన్న ఓ అందమైన లేడీ కానిస్టేబుల్ విలాసవంతమైన కారులో తన పార్ట్నర్ పక్కనే కూర్చొని ఫుల్ గా తాగుతుంది. అయితే ఒక్కసారిగా సైరన్లు మోగుతూ పోలీసు వాహనాలు ఆమెను అనుసరించాయి. ఇక ఇక్కడ నుండే సినిమాల్లోని యాక్షన్ సీన్లన్నీ అక్కడ రియల్ గా కనిపించాయి. పిల్లి ఏలక టైప్ లో రేస్ ప్రారంభమైంది. కొన్నిసార్లు పోలీసుల కారుని ఆపటానికి వాళ్ల కారును ఢీకొట్టింది. మరి కొన్నిసార్లు పోలీసులకు దొరకకుండా కారును మెరుపు వేగంతో పోనిచ్చింది. కానీ పోలీసులు మాత్రం ఆమెను వదలలేదు. వాళ్లు కూడా శరవేగంతో కానిస్టేబుల్ కారుని పట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసి లాస్ట్ కి కానిస్టేబుల్ కారుని ఓవర్టేక్ చేసి మరీ ఆమెను పట్టుకున్నారు. నీతా చౌదరి ఈమె గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ లో కానిస్టేబుల్. అయితే అది పేరుకే. ఈ నీత సోషల్ మీడియాలో యమ యాక్టివ్. ఈ నీత చూడటానికి చాలా గ్లామరస్ గా హీరోయిన్ మాదిరిగా ఉంటుంది. అందుకే తను అందరిలో స్పెషల్ గా కనిపించాలి అనుకునేది. తన అందంతో ఫాలోవర్స్ ని సంపాదించుకోవాలని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ అతి కొద్ది కాలంలోనే చాలా పాపులర్ అయిపోయింది. అది కూడా యూనిఫామ్ ఒంటి మీద ఉండగానే రీల్స్ చేసేది. ఒక డ్యూటీలో ఉన్నప్పుడు తప్ప మిగిలిన టైంలో మోడ్రన్ దుస్తులు ధరిస్తూ ఫ్యాషన్ గా ఉండేది. ఒంటి మీద యూనిఫామ్ ఉన్నా లెక్క చేయదు. రీల్స్ చేయాలనిపిస్తే యూనిఫామ్ తోనే చిందులేసేది. అయితే అలా చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయితే అయింది. కానీ ఆమె వేషాలు పై అధికారుల కంటపడి డ్యూటీలో ఉండగానే ఈ చిందులేంటంటూ నీతాని సస్పెండ్ చేశారు. అయితే నీత మాత్రం అప్పుడు కూడా మారలేదు. నన్ను ఆపేవారు ఎవరూ లేరంటూ మరో అడుగు ముందుకేసింది. పొట్టి పొట్టి డ్రెస్సుల నుండి పెద్ద పెద్ద పనులకు శ్రీకారం చుట్టింది. తన పోలీస్ వృత్తిని అందుకు ఆయుధంలో వాడుకుంది. కానిస్టేబుల్ గా చేస్తే వచ్చే జీతాన్ని చిల్లర అనుకుంది. అందుకే ఆ చిల్లరతో తను లగ్జరీగా బ్రతకలేననుకొని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మద్యం స్మగ్లర్ బూట్ లెగర్ యువరాజ్ సింగ్ జడేజాతో చేతులు కలిపింది. అయితే వీరిద్దరికి ఆల్రెడీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే గుజరాత్ లో మద్యం నిషేధించగానే ఈ యువరాజ్ కి ఓ ఆలోచన వచ్చి వెంటనే ఆ విషయాన్ని రీతాతో షేర్ చేసుకున్నాడు. గుజరాత్ లో మద్యం నిషేధం కదా, మరి మద్యానికి బానిసైన బడాబాబులు ఎలా ఉంటారు? ఏదో ఒకలా అక్రమంగా మద్యం కొనుక్కుంటారు. అది కూడా ఎంత రేటు పెట్టైనా కొంటారు. అందుకే ఆ మద్యాన్ని అక్రమంగా మనమే అమ్మేద్దాం. నీ కాకి డ్రెస్ ని అడ్డం పెట్టుకుంటే ఈ పని మనిద్దరం ఈజీగా చేసేయచ్చు, ఏమంటావని అడిగాడు. తేరగా డబ్బొస్తుందంటే నేనెందుకు వద్దంటానంటూ నీత ఆ డీల్ కి ఒప్పుకుంది. ఎందుకంటే తనొక పోలీస్ కాబట్టి. అక్రమంగా మద్యం తెచ్చినా పోలీసులు కళ్ళు కప్పచ్చని ఆమె ఆలోచన. పైగా తను పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉంది కాబట్టి పోలీసులు ఎక్కడెక్కడ స్ట్రిక్ట్ గా గస్తీ కాస్తారో, ఎక్కడ పోలీసుల హడావిడి తక్కువగా ఉంటుందో ఆమెకు తెలుసు. అందుకే డ్యూటీ ఎగ్గొట్టి లాంగ్ డ్రైవ్ పేరుతో యువరాజ్ గుజరాత్ నుండి పొరుగు రాష్ట్రమైన రాజస్థాన్ వెళ్లి అక్కడ నుండి మద్యం సీసాలు తెచ్చి వాటిని గుజరాత్ లో అక్రమంగా అమ్మేది. వచ్చిన డబ్బుల్ని ఇద్దరు సమంగా షేర్ చేసుకునేవారు. అలా నీత తన డ్రెస్ ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా అక్రమ మద్యాన్ని రవాణా చేస్తుంది. దారిలో పోలీసులు చెకింగ్ కని ఆపితే తన యూనిఫామ్ ని అడ్డం పెట్టుకుని మాటలతో బురిడి కొట్టించి వాళ్ళ దృష్టి నుండి ఎస్కేప్ అయ్యేది. కానీ అలా ఎప్పుడూ ఒకేలా జరగదు కదా. 2024 జూన్ చివరి వారంలో ఎప్పటిలాగే అక్రమంగా యువరాజ్ తో కలిసి రాజస్థాన్ నుండి మద్యం తెస్తుంది. అయితే ఆ విషయం పోలీసులకు తెలిసింది. తెల్లటి కారులో ఓ ఇద్దరు అక్రమంగా మద్యం తీసుకువెళ్తున్నారని వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఆ పని చేస్తుంది కానిస్టేబుల్ నీత అని అప్పటిదాకా పోలీసులకు తెలీదు. అయితే ఇన్ఫర్మేషన్ రావటంతో పోలీసులు అలర్ట్ అయిపోయారు. ఇక నీత మద్యాన్ని కారులో రాజస్థాన్ నుండి తీసుకువస్తూ సాంకియాలి నుండి గాంధీరామ్ వైపుగా వెళుతుంది. కారుని యువరాజ్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతలో ఆ కార్ ని ఫాలో అవుతూ పోలీసులు తమ i20 ఫార్చునర్ కారులో వస్తున్నారు. అయితే ఆ విషయం ఇద్దరు గమనించి పోలీసులకు తాము దొరికిపోకుండా ఎస్కేప్ అవ్వాలని ఎదురుగా వచ్చిన చెకింగ్ దగ్గర కూడా కారు ఆపకుండా మెరుపు వేగంతో వెళ్లిపోతున్నారు. దీంతో ఆమె వెనకాలే ఫాలో అవుతున్న మోహన్ సోనాంతులు హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న బచావ్ పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బిందుబా మరియు కానిస్టేబుల్ విష్ణుధన్ గాంధ్వీలను అలర్ట్ చేశారు. దీంతో వారు మరో కార్ లో నీతా కార్ ని ఫాలో అయ్యారు. అయితే పోలీసులు వదలకుండా తమ కార్ వెంట పడుతూ ఉండటంతో వాళ్ళ నుండి తప్పించుకోవాలని తమకు దగ్గరగా వచ్చిన పోలీసు కారుని తమ కారుతో ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయారు. అయినా పోలీసులు పట్టు వదలలేదు. వెనకాల వస్తున్న మరో పోలీసు కారుని శరవేగంగా పోనించి నీతూ కారుని ఓవర్టేక్ చేసి తన కారుని నీతూ కారుకి అడ్డం పెట్టేశాడు. అయితే ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో తమ కారుని గుద్దేస్తున్న నీతా కారుపై తమ ప్రాణాలని రక్షించుకోవడం కోసం పోలీసులు కాల్పులు కూడా జరిపారు. దీంతో కారు ఆగిపోయింది. ఇక అప్పుడే రెచ్చిపోతూ కిందకు దిగింది నీత. ఆ కారులో నుండి ఓ అందమైన మహిళ బయటకు రావడం చూసి షాక్ అయిపోయారు పోలీసులు. ఆమె పోలీస్ స్టైల్లో తనని ఆపిన పోలీసులతో మాట్లాడటం ప్రారంభించిన వెంటనే
చెకింగ్ టీమ్ లోని కొంతమంది ఆమె కానిస్టేబుల్ అని గుర్తించి చేతులెత్తి సెల్యూట్ చేశారు. ఇక అప్పుడే తెలిసింది ఆ టీమ్ లో ఉన్న అందరి పోలీసులకు ఆమె ఓ కానిస్టేబుల్ అని. ఇక వెంటనే నీతాని యువరాజ్ ని అరెస్టు చేశారు. విచారణలో నీత కాకి డ్రెస్ అడ్డం పెట్టుకుని చేసిన అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఆమె కారుని హ్యాండ్ ఓవర్ చేసుకుని అందులో చెక్ చేస్తే 16 మద్యం సీసాలు, 2 టిన్నుల బీరు ఉంది. పైగా నీతా యువరాజులు ఫుల్ గా తాగేసి డ్రైవ్ చేస్తున్నట్లు తేలింది. ఇదే కాకుండా ఆమెను విచారిస్తున్నప్పుడు కూడా ఆమె చేసిన పనికి ఆమె ఏమాత్రం పశ్చాత్తాపడుతున్నట్లు పోలీసులకు కనిపించలేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.